యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరంలో అందుబాటులోకి ఫుడ్ బ్యాంక్. జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోలగట్ల. ఔదార్యం చాటుకున్న బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ. 50 మందికి నూతన వస్త్రాల పంపిణీ. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా కృష్ణప్రసాద్. ప్రమాణం చేయించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో విషాదం. స్నానానికి వెళ్లిన విద్యార్థి గల్లంతు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. నిరుపేదల కోసం విజయనగరంలో ఫుడ్ బ్యాంకు అందుబాటులోకి వచ్చింది. నియోజకవర్గ శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి తన నివాసంలో జెండా ఊపి ఈ వాహనాన్ని ప్రారంభించారు. శుభకార్యాల సమయంలో ఆహారం మిగిలితే దానిని సేకరించి అన్నార్తులకు అందజేస్తామని ఆయన చెప్పారు. సభ్యులందరికీ కూడా చెందుతుంది. అలానే ఉన్నవాడి దగ్గర అంటే ఏదైనా ఒక భోజన కార్యక్రమాలు జరిగినప్పుడు వివాహం ఇందులో అవ్వచ్చు, ఇతర శుభకార్యాలు అవ్వచ్చు, మిగిలిపోయిన ఫుడ్ని ఆకలితో ఉన్న అలమటిస్తున్న పేదలకి అందజేయాలన్న ఆలోచనతో ఒక ఫుడ్ బ్యాంక్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ ఎక్కడైనా మిగిలిపోతే మాకు తెలియజేయండి, మేము పేదలకు తీసుకెళ్ళి ఆ ఫుడ్ని సరఫరా చేస్తామని, ఆ భోజనాన్ని ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆ సరఫరా చేయడానికి ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్లో కానీ ఒక ఇంట్లో కానీ ఒక ఫంక్షన్ జరిగినప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత మిగిలిపోయిన భోజనాన్ని తీసుకురావడానికి ఒక వ్యాన్ను కూడా ఈరోజు కొనటం, అది మా చేతుల మీద ప్రారంభించడం కూడా సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ, స్వతహా సేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్న మేము ప్రజలకి అవకాశం ఉండేటప్పుడు సేవ చేస్తే పైన భగవంతుడు మనకి ఉపకారం చేస్తాడనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులమే. మరి వారు చెప్పగానే చాలా సంతోషంతో వాళ్ళతో పాటు మేము కూడా భాగస్వాములు అవ్వడానికి అవకాశం వచ్చింది. ఇది ఒకటే కాదు, ఏ మంచి కార్యక్రమం చేసినా, ఏ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేసినా 10 మంది మనుషులకి కష్టమో అవసరం వచ్చేటప్పుడు మేము ఉన్నామని అండగా దండగా నిలబడిన రోజు కోలగట్ల వీరభద్ర సంఘం మేము అన్నట్టు మేము కూడా ఉంటామనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక సామాన్య ప్రజానికం ఎక్కడైనా సంతోషంగా ధైర్యంగా ఉండగలిగారంటే ఆ ప్రాంతంలో సేవ చేసే మనుషులు ఉన్నారని తెలిస్తే వాళ్ళు ధైర్యంగా ఉండగలరు. వీళ్ళంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే దిగువ స్థాయి మధ్యతరగతి కుటుంబాలు. వీళ్ళంతా ఏ రోజుకి ఆ రోజు కార్లు డ్రైవ్ చేసుకొని వచ్చిన సంపాదనతో కుటుంబాలు పోషించుకుంటున్న పరిస్థితిలో వారికి వచ్చిన ఆదాయంలో కొంత సమాజానికి ఖర్చు పెట్టి చెప్పాలన్నటువంటి నిజంగా ఇది బృహత్తరమైన కార్యక్రమాన్ని చెప్పక తప్పదు. ఎంతో కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఇతరులకు 10 రూపాయలు ఇవ్వాలంటే ఆలోచించే పరిస్థితిలో వాళ్ళకి అవసరం అర్హతకి అవకాశానికి మించినా కూడా నేను సేవ చేస్తాను. వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి డక్కిలి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వెలికల్లు, డక్కిలి, వెంబలూరు గ్రామాల్లో సచివాలయ భవనాలు, బల్క్ మిల్క్ సెంటర్ భవనం నిర్మించనున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ గురుమూర్తి, శాసన మండలి సభ్యులు చక్రవర్తి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజపేట మండలం చల్లూరు గ్రామ సర్పంచ్ వీరారెడ్డి, ఉప సర్పంచ్ బింగి శ్రీనివాసులను సస్పెండ్ చేయడంపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్, బీజేపీ ఎంపీటీసీలు, సర్పంచులు ఆయా పార్టీల నాయకులతో కలిసి మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఈ విషయమై ఎంపీడీఓ రామరాజు వినతిపత్రం అందజేశారు. ఎంపీటీసీలు బుడిగే రేణుక, పెంటయ్య గౌడ్, బొద్దుల మౌనిక, ఎర్రోల స్వరూప పాల్గొన్నారు. చల్లూరు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెన్షన్ గురించి అతను ఆ గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా అభివృద్ధి పథంలో చాలా ముందంజలో ఉంది. జిల్లాలో చూసినా, మండలంలో చూసినా ఉత్తమ ఆదర్శ గ్రామంగా ఉండాల్సిన గ్రామ సర్పంచ్ను ఉప సర్పంచ్ను సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది ఓన్లీ కక్ష సాధింపుతో అధికార పార్టీ జోక్యంతోనే సస్పెండ్ గురి కావడం అనేది జరిగిందనేది ప్రజలకు అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఏ గ్రామంగానే చూడండి, అదే చల్లూరు గ్రామంలో చూడండి, మిగతా అదే అధికార పార్టీ గ్రామ సర్పంచులు ఉన్న దగ్గర చూడండి అభివృద్ధి ఏ విధంగా ఉన్నది. అదే మీకు ఏమైనా అవినీతి అక్రమంగా కనిపిస్తే నిజ నిర్ధారణ చేయండి, పబ్లిక్లో వేయండి, రాజపేట గాంధీ చౌరస్తాలో వేయండి, చల్లూరి గ్రామ సభలో వేయండి. దానికి ఎలాంటి సస్పెన్షన్ అయినా చేస్తే అప్పుడు వారు కూడా ఒప్పుకుంటారు. కానీ ఎటువంటి అవినీతి లేకుండా అభివృద్ధి ఆ ఊళ్ళో శ్మశాన వాటికలు కానీ, వైకుంఠ శివాలయం హరిదారం కానీ చాలా అభివృద్ధిలో ముందు ఉంది. అలాంటిది దాన్ని ఆదర్శక్రమంగా తీసుకోకుండా వేరే అతను ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని, బీజేపీ ఉప సర్పంచ్ అనే రీతిలోనే ఆ గ్రామాన్ని చూడడం సరైనది కాదని ఆ యొక్క మనవి. ఎందుకంటే ఇక ప్రజాప్రతినిధులు అందరూ ఒకటే అనుకోవాలి. కానీ ఎట్లుందో తెలుస్తుంది, కానీ గవర్నమెంట్ ఇస్తుంది నిధులు అంటారు. కరెంటు బిల్లు కూడా సరిపోతలేదు, వాళ్ళు చెప్పుకోలేకపోతారు. సర్పంచ్ వాళ్ళ భార్యల పుస్తకాలు కూడా అమ్ముకొని చేసే పరిస్థితిలో ఉంది. వాళ్ళు చెప్పుకుంటలేరు, మేము చెప్తున్నాం అంతే. దానికోసం కారణాలు సరైనవి కావు. ఎందుకంటే గతంలో ట్రాక్టర్ కొనమన్నది, ట్రాక్టర్ పనిముట్లు కొనమన్నది, గడ్డి కోత మిషన్ కొనమన్నది, ఇవన్నీ కూడా సర్క్యులేషన్ ఇచ్చింది ప్రభుత్వం. అలాంటి సర్క్యులేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఆ పరికరాలు చూపించి మంచిగా వీరారెడ్డి గారిని సస్పెండ్ చేయడం సరికాదు. సస్పెండ్ చేయడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజంగా జిల్లాలో మొట్టమొదటి స్థానంలో రాష్ట్రంలో కూడా ప్రథమ అవార్డు వచ్చే గ్రామం అంటే చల్లూరు గ్రామం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పొచ్చు. గతంలో ఆదర్శ గ్రామంగా జిల్లా స్థాయిలో ఎంపిక జరుగుతుందని ఆశించినాం. ఆదర్శ గ్రామంగా ఎంపిక వస్తుందని చెప్పి కొంతమంది అధికార నాయకులు కావచ్చు, అధికార పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు అడ్డుకట్ట వేసి ఎక్కడ ఏం లేని ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకుంది. అమ్మ ఇంత పెద్ద అభివృద్ధిలో నడిపించిన ఈ నాయకుడికి పేరు గొప్పగా వచ్చి రేపు ఎమ్మెల్యే స్థాయిగా ఉన్న స్థాయిగా మాకు ఏడ పట్టుకొస్తారో అని చెప్పి భావించి ఆదర్శ గ్రామాన్ని పక్క గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ ఆదర్శ గ్రామాన్ని ఇంత డెవలప్మెంట్ చేసిన దానికి ఆయనకు కానుకగా ప్రభుత్వం అనేది సస్పెన్షన్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. కానీ అది సరికాదు. ట్రాక్టర్ కొన్నా, పనిముట్లు కొన్నా అది గవర్నమెంట్ కొనమన్నది కాబట్టి దానికి ఎంపీలు రసీదులు ఏం అవసరం లేదు. ఈయన సొంతంగా అభివృద్ధి దశలో నడిపించి ఎస్సీ ఎస్టీల మనోభావాలని దెబ్బతీసేలా మాట్లాడిన ఎంపీ అరవింద్ తక్షణమే క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. మనువాదం పేరుతో బీజేపీ పార్టీ నిత్యం దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, అంబేద్కర్ వాదులపై, రైతులపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. సమావేశంలో ఓరుగంటి భార్గవరాం, రాజ్కుమార్, వైటీపీ సంయుక్త కార్యదర్శి ఎల్లంకి రమేష్, వంశీ పాల్గొన్నారు. ఈ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం ఏర్పాటు కావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు ఎంఆర్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు బలమైనటువంటి కోరలు ఏదైనా ఉందనంటే అది ఎస్సీ చట్టమే. అట్లాంటి చట్టాన్ని ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మొన్న చూస్తుంటే సోషల్ మీడియాలో కానీ, టీవీలలో కానీ, ప్రెస్ మీట్లో చూస్తుంటే ఆ యొక్క చట్టాన్ని అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ లొట్టపిస్ చట్టం అనేటువంటిది ఎస్సీ చట్టాన్ని ఒక లొట్టపిస్తో పోల్చడం జరిగింది. ఈ వేదిక పక్షాన మేము ధర్మపురి అరవింద్ గారికి ఒకటే చెబుతున్నాం. వాస్తవానికి మీ యొక్క బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామనేటువంటి హామీ ఇచ్చిన
ఈ ఒక మాట మీరు మర్చిపోయి ఇప్పటికీ ఈనాడు దళితుల పైన మీరు ఈ దాడులు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే మేము ఆనాడు ఈ యొక్క అంటరాని వారిగా ఊరవతల ఉండి ఆనాడు విద్యకు దూరమైనాం. ఇప్పుడు మేము విద్య వైపు అడిగేస్తే ఆనాడు మేము చదువుకుంటే మీరు ఒక చెవులలో గాని కళ్ళలో గాని సీసం పోసిన చరిత్ర మీరు మర్చిపోయారు. ఇక్కడ చూస్తుంటే ఈనాడు మేము విద్య వైపు అడిగేస్తే మీరు జీర్ణించుకోలేనటువంటి ప్రభుత్వంగా మీరు ముద్ర వేసుకుంటారు. వాస్తవానికి ఇప్పుడిప్పుడే ఈ విద్యా వ్యవస్థ వైపు ఈ దళిత జాతి గాని ఎస్సీ ఎస్టీలు అడిగేస్తున్న ఈ సమాజంలో మీరు జీర్ణించుకోలేక ఇంత విపరీతమైనటువంటి బాజాప్తిగా మీరు మాట్లాడేటువంటి సూచనలు ఈ దళిత జాతికి అవమానపరుస్తున్నాయి. ఖబర్దార్ బీజేపీ ఎంపీ అరవింద్ బిడ్డ, నువ్వు జగిత్యాలకు వస్తే నీ యొక్క పర్యటన అడ్డుకుంటాం. ఇక్కడ జగిత్యాలనే కాదు, నువ్వు నిజామాబాద్ ఎట్లా తిరుగుతావో చూస్తాం. అట్లానే కాదు, నువ్వు తెలంగాణలో పర్యటనలు ఏ విధంగా ఉంటావో మేము ఈ వేదిక పక్షాన మేము నీకు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బేషరతుగా ఇమ్మీడియట్లీ నువ్వు ఎస్సీ ఎస్టీ చట్టం పైన ఏదైతే మాట్లాడినావో ఇమ్మీడియట్లీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 50 మందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. రిటైర్డ్ ఎంపీడీఓ వామన్ రావు సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ సొసైటీ నిర్వహిస్తున్న సమాజహిత కార్యక్రమాలను చూసి వామన్ రావు స్పందించారు. కార్యక్రమంలో బీసీ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సభ్యులు సబీబీర్ అహ్మద్, విజయ్ పాల్గొన్నారు. देखो खोल लो एक बार, है कि नहीं देखो, नहीं है कि टी शर्ट लेते बोलो ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కేఆర్కే కాలనీలో డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. మరి ఈరోజు మాకు స్పాన్సర్ చేసిన క్యాండిడేట్ పేరు వామన్ రావు రెడ్డి, రిటైర్ ఎంఈఓ. సో ఆయన ద్వారా ఈరోజు మేము డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము. మరి ఆయన ఏదైతే మేము చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి చూసి పేపర్లో చూసి ఈనాడు వాళ్ళకు ఫోన్ నంబర్ కనుక్కొని మాకు కాల్ చేసి ఈరోజు మాకు ఇది స్పాన్సర్ చేశారు. మరి అలాగే మేము ఎవరన్నా బర్త్డే కానివ్వండి లేదా మ్యారేజ్ యానివర్సరీ కానివ్వండి, ఇంకా వాళ్ళకి ఏదన్నా మంచి సందర్భంలో మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ గల మా ద్వారా చేయాలనుకుంటే మేము వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాము. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు సుగా ఏదైతే మాకు పబ్లిక్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నారో మేము ముందు సుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా రామగుండం 25వ డివిజన్లో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రారంభించారు. కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన చేపడుతున్నామని పేర్కొన్నారు. డివిజన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్పొరేటర్ నాగునూరి సుమలతారాజు నేతృత్వంలో నిధులను కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభిషేక్రావు సారు పారతో అయితే కార్పొరేటర్ మేడం మట్టికి వస్తుంది.
ఉంటుందని అందరం ఆశిస్తాం. ఇప్పుడు మీకు ఇక చాలా నగునూరి సుమలత రాజు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. 30 లక్షల రూపాయలతోని ఇక్కడ ప్రజలు చాలా రోజులుగా అనేక అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణం పనులను ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడటువంటి వార్డు పెద్దలందరి అభిప్రాయం మేరకు ఈ యొక్క రోడ్డును ఈరోజు 30 లక్షల రూపాయల నిధులతోని ప్రారంభం చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఇంకా ఇక్కడ రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది, ఇబ్బంది అవుతున్నదని ఇక్కడ పెద్దలందరూ కూడా అభ్యర్థన మేరకు ఆ రోడ్లను కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిధులు కొరత లేకుండా కరోనా సంక్షోభ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గౌరవ మంత్రివర్యులు కేటీ రామన్న గారి నేతృత్వంలో పట్టణ ప్రగతి నిధులు కానీ, ఎల్ఆర్ఎస్ నిధులు కానీ, సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి నిధులతోని వివిధ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం అంతర్గాం మండలం పెద్దంపేట స్టేషన్లో రైళ్లను నిలపాలని పలువురు కోరారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే రామగుండం రైల్వే స్టేషన్ ఏరియా ఆఫీసర్ శ్రీకర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ స్టేషన్ ఎంతో మంది ప్రయాణికులకు చక్కని వెసులుబాటని, అయితే రైళ్లు ఆగకపోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. రైళ్ల నిలుపుదల ఎత్తివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రామగిరి ప్యాసింజర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, భద్రాచలం రోడ్డు ప్యాసింజర్ను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు సిరకొండ లక్ష్మి, పెండ్యాల సాయమ్మ, ఆడపు శంకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు చంద్రయ్య, మెరుగు గురువేలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మహమ్మారి ద్వారా రైళ్లను రద్దు చేయడం జరిగింది. మళ్లీ తిరిగి పునః ప్రారంభించిన సందర్భంగా కేవలం ఒక భాగ్యనగరే నడవడం చేత అది మాకు ఉపయోగంగా దాదాపు 20 గ్రామాల ప్రజలకు పొద్దున 5 గంటలకు సాయంత్రం 8 తర్వాత రావడం చేత ఎలాంటి మాకు ఉపయోగపడకుండా ఈ గ్రామాలకు చెందిన ప్రజలు, సన్న చిన్నకారు రైతులు కానీ, వ్యవసాయదారులు, కూలీలు, వీళ్ళందరూ మేము నిత్యం మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ కూరగాయలు అవి తీసుకొని పోయి రెగ్యులర్గా డైలీ, అది పెద్ద మార్కెట్ కాబట్టి అక్కడ మేము డైలీ వ్యాపారాలు చేసేవాళ్ళం. అదేవిధంగా ఈ రైతులను కూడా ప్రతి విత్తనాలు కానీ, ఎరువులు లాంటివి కానీ, ఇంకేంటి నిత్యావసర సరుకులు కూడా అక్కడ హోల్సేల్గా దొరుకుతాయి. అక్కడ పెద్దపల్లి దొరికినటువంటి మా గోదావరికల్లో కూడా దొరికాయి. దాదాపు మాకు పెద్దపల్లి కానీ, మంచిర్యాల కానీ ప్రతి ఒక్కటి కూడా వ్యవసాయదారుల ఉత్పత్తులకు సంబంధించినవి, స్ప్రే మిషన్ల స్పాట్స్ కానీ ప్రతి అనేకం కూడా మా గ్రామాలకు సంబంధించినవి. మంచిర్యాల, పెద్దపల్లి ఇలాంటి గ్రామాల్లో దొరుకుతాయి, పట్టణాల్లో దొరుకుతాయి తప్ప మా గోదావరికల్లో ఇలాంటివి దొరికాయి. మళ్ళీ మేము మధ్య రకం సన్నకారు రైతులను అధిక ఫీజులు పెట్టి, అధిక బస్ ఛార్జీలు అందరూ వేలు పెట్టి మేము పెట్టడానికి పరిస్థితులు ఉన్నాం. ఇట్లా గోదావరికన్నా తిరిగి రావాలన్నా, బస్సులలో పోవాలన్నా పోలేని పరిస్థితి. కాబట్టి గత 50 సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే నడుస్తుందో మాకు వ్యాపారాలు, మా యొక్క నిత్యావసర అవసరాలు తీర్చడం కోసం మళ్ళీ యథావిధిగా ఈ యొక్క ప్యాసింజర్ రైలు నడిపేయాలని మేము మీ ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేసి దీన్ని సక్సెస్ చేయగలని మీకు మనవి చేయొచ్చు. విశాఖలోని ఏవిఎన్ ఉన్నత పాఠశాలను జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలను మూసివేతకు చర్యలు చేపడుతున్న తరుణంలో జేడీ నేరుగా పాఠశాలను సందర్శించి తాజా పరిణామాలపై అధ్యయనం చేస్తున్నారు. అనంతరం పాఠశాల హెడ్ మాస్టర్ సుబ్బారావును కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరినీ గవర్నమెంట్ వాళ్ళతో రద్దు చేసేయండి. మీ టీచర్స్ కూడా కౌన్సిలింగ్ పెట్టేసి గవర్నమెంట్లో పనిచేస్తారు. మా టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్లో వెళ్ళిపోవడానికే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అవునండి, అదంతా ఒకటే యూనిట్ కింద ఉంటుంది. ప్రమోషన్స్ రావు. పోస్టులు సరెండర్ కాదు, స్కూల్నే గవర్నమెంట్ తీసేసుకోమని.
ప్రస్తుతం ఈ మిసెస్ ఏవియన్ స్కూల్కి విశాఖపట్నం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ కాలేజెస్ గురించి రీసెంట్గా ఆగస్ట్ నెలలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మీకు 133 ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్, 122 ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్, ఆల్మోస్ట్ 1946 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి మన సమాచారం ఉన్న సమాచారం. మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇవి 3 విభాగాలు. గవర్నమెంట్ స్కూల్స్ పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఎయిడ్ ద్వారా అది నడుస్తుంది. ఎయిడెడ్ స్కూల్స్ తీసుకుంటే ఇక్కడ ఉన్న టీచర్స్కి శాలరీస్ గవర్నమెంట్ పే చేస్తుంది, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా, ఆ తర్వాత కొంత మెయింటెనెన్స్ ఇస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ అంతే టోటల్గా ప్రైవేట్ రంగంలో ఉన్న స్కూల్స్. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్పడం ఏంటంటే ఈ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఉన్న టీచర్స్ని మాకు సరెండర్ చేసేయండి, మేము వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో మేము అక్కడ నియమించుకుంటాం. కానీ మీరు ఈ ఎయిడెడ్ స్కూల్ అలాగే రన్ అవ్వాలంటే మీ స్కూల్స్కున్న అసెట్స్ అవైతే ఉన్నాయో, ఆస్తులు అవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్కి సరెండర్ చేసేస్తే గవర్నమెంటే వీటిని నడుపుతుంది, లేకుంటే మీ ఎయిడ్ స్టాప్ అయిపోతుందని చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా ఉన్న. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా పైడ కృష్ణప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రేమ సమాజం నూతన అధ్యక్షుడిగా కూడా కృష్ణప్రసాద్ ఎన్నికయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనుకూలమన్నారు. అనంతరం ప్రేమ సమాజం సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. We want to ask in the right direction, especially some of the infrastructure projects like PCPR. So many things are there, sir. We will definitely work with you, whatever is there. We need. He's such a tall leader in this area that he needs no special introduction. Sri Yadra Galanthropus, now spiritually enlightening all the way to enlightenment, and now is the president of Andhra Pradesh. Lunch, breakfast, lunch, and dinner is served. So that is what is being tedious. We are getting reimbursed at 6% per annum. But if there is in the next GST council meeting, taxation meeting, TDS is paid on raising the invoice. May I now invite Sri Jagadishwar Rao Garu, Secretary Prema Samajam Visakhapatnam, to give information on the activity. ఈ సంస్థకి కృష్ణప్రసాద్ ఛార్జీ తీసుకుంటున్నారు కాబట్టి, ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు కాబట్టి, ఆయన పైగా బాధ్యత గల మనిషి కాబట్టి, ఊనే ఏదో గాంధీనంగా పిలిచారు ముఖ్య కూర్చుకున్నామని ఉపన్యాసాలు చెప్పారు అనే మనిషి కాదు ఆయన. మ్యాన్ ఆఫ్ డీడ్స్ చేతల మనిషి విజయసాయిరెడ్డి గారు. ఆయన సవ్యసాచి. ఇక్కడ ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రజల సమస్యలు, కార్యకర్తల యొక్క ఇబ్బందులు, వీటి మీద దృష్టి సారిస్తూనే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ మళ్ళీ ఒక పక్కన పార్లమెంట్లో యుద్ధం. పార్లమెంట్లో ఆయన చేసేది యుద్ధమే, ఇది నాకు తెలుసు కాబట్టి. అవసరమైతే సభాధ్యక్షుని కూడా నిలదీసిన సందర్భాలు 4 సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మొన్న కోవిడ్ సమయంలో ఆయన చేసినటువంటి సేవ, ఇన్ని వ్యాపకాలు ఉన్న మనిషి అటువంటి సేవ చేయడం అనేటువంటిది అనితర సాధ్యమైనటువంటి విషయం. అనితర సాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు విజయసాయిరెడ్డి గారు. Time now to hear from the President himself. I'm deeply honored to invite the President of AP Chambers, Shri Paida Krishnaprasad sir, to give his acceptance speech. సో ఇలాంటి కార్యక్రమాన్ని నా భుజస్కంధాల మీద ఏర్పరిచిన మా ఛాంబర్ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక చాలా సంతోషకరమైన విషయం, ఆనందం కలిగించేది ఏంటంటే, ఒక 90 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రేమ సమాజానికి అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించడం అనేది
నిజంగా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే 90 సంవత్సరాల కిందట స్థాపించిన సంస్థలు భారతదేశంలో సర్వీస్ యాక్టివిటీస్లో ఏమన్నా ఉంటే 10ల సంఖ్యలో ఉండొచ్చేమో, అంతకంటే ఎక్కువ ఉండవు. అలాంటి సంస్థకి ఈ రోజున తీసుకుని దాన్ని లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగా పూర్వం చాలా వైభవంగా ప్రేమ సమాజం పేరు ప్రఖ్యాతులు ఉండేవి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన పెడనకు చెందిన 10వ తరగతి విద్యార్థి వాసంశెట్టి జయకృష్ణ గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర అవతరణకు పాటుపడిన పొట్టి శ్రీరాములుకి టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న అచ్చెన్నాయుడు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేశారు. ఆయన త్యాగాన్ని కొనియాడారు. 2.5 ఏళ్ల నుంచి ఏపీ పేరు చెబితేనే చాలా మంది హస్తయించుకుంటున్నారన్నారు. ఎక్కడ గంజాయి దొరికినా అది ఏపీదేనని చెబుతున్నారన్నారు. 2.5 ఏళ్లుగా ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారని, రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, తెలుగు ప్రజలందరికీ, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మనం ఉండేటప్పుడు ఎన్నో అవమానాలని మనం భరించాం. ఎందుకు ఈ సమాజంలో ఉన్నామని చెప్పి బాధపడినటువంటి రోజులు. అప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి మన పెద్దలందరూ కూడా ఆంధ్ర వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి ఉద్యమాలు ప్రారంభించిన సంగతి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఎంతోమంది మహానుభావులు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి ఉద్యమాలు చేసినా అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి మనందరం ఒకసారి ఆయనను గుర్తు చేసుకొని మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1952 అక్టోబర్ 19న భాషా ప్రయుక్త రాష్ట్రం గురించి, తెలుగువాడికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగి రావటం లేదని ప్రాణ త్యాగానికి సిద్ధపడి అక్టోబర్ 1952న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి సంగతిని ఈ సందర్భంగా మనం ఒకసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరంలో అందుబాటులోకి ఫుడ్ బ్యాంక్, జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోలగట్ల. ఔదార్యం చాటుకున్న బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ, 50 మందికి నూతన వస్త్రాల పంపిణీ. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా కృష్ణప్రసాద్, ప్రమాణం చేయించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో విషాదం, స్నానానికి వెళ్లిన విద్యార్థి గల్లంతు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.